భూమి పైన మనం ఎందుకు పుట్టి ఉన్నాము, ఈ భూమి పైన మనం ఎవరు సృష్టించారు, లోకాన్ని ఎవరు సృష్టించారని అంటే బైబిల్ ప్రకారం చెప్తుంది 2000 సంవత్సరం ప్రభువైన యేసుక్రీస్తు మన కోసం వచ్చాడు. ఆయన మన కోసం చనిపోయాడు. ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే చనిపోవడానికి వచ్చాడు. మన పాపల కోసం చనిపోయి 3వ రోజు తిరిగి లేచాడు. సజీవుడై ఈరోజు చూసుకుంటే ఎన్నో సమాధులాగానే ఉన్నాయి, కానీ ఎవరు లేవడం ప్రభువైన యేసుక్రీస్తు లేచాడు. ఆయన మన కోసం ఎందుకు చనిపోయారంటే మన పాపాల కోసం చనిపోయారు. ఈరోజు చూసుకున్నట్లయితే ఈరోజు ఈ కన్నవాళ్ళని వదిలేశారని, ఈరోజు డబ్బు ఏది కూడా శాశ్వతం కాదని ఈరోజు మీకు ఉన్నాం. కానీ ప్రభువైన యేసుక్రీస్తు మీకు శాశ్వతం. ఏమన్నామంటే ఈ లోకంలో ఎవరు చూపని ప్రేమ యేసుక్రీస్తు చూపిస్తున్నాడు. చేస్తున్నాము నా పాపాలను ఎవరు పూరుస్తారు అనుకుంటున్నాము. ప్రభువైన యేసుక్రీస్తు కూడా ఎవరో యేసుక్రీస్తు తెలియదు, కానీ ప్రభువైన యేసుక్రీస్తు తెలుస్తుంది. ఎందుకంటే ఆ నమ్మినవాడు అనేది అర్థం కాదు. ఆ నమ్మితో పర్వతం ఆమె ప్రవేశంలో ఈరోజు భూమి మీద మనం ఎందుకు బతుకుతున్నాం? నిజానికి మనం చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తాం? అవును కదా, ఈ ప్రశ్న నాకు కూడా ఒకరోజు వచ్చింది. కానీ ఈ ప్రశ్న నుండి సమాధానం ఈరోజు నాకు చెప్పిన బ్రదర్స్ లాంటి వాళ్ళే ఈరోజు చెప్తున్నారు. కావున ఈరోజు కూడా నేను చెప్పే మాటలు మీరు విని గ్రహించండి. అది ఏంటంటే మనం చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తామని గ్రహించాలి. నిజానికి మనము చనిపోయిన తర్వాత రెండవ జన్మ ఉంటుందని నమ్మాలి. అది బైబిల్ ప్రకారం ఏం చెప్తున్నానంటే మనం చేసిన పాపాలన్నీ ఎవరు గుర్తువేస్తారు? ఈరోజు చూసుకుంటున్నాం, మనం ఎన్నో చెడు యుగంలో మనం చూస్తున్నాం, ఎన్నెన్నో ఒక పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. కావున నిజానికి ఒక దినాలు కావచ్చు, ఒక పరిస్థితులు కావచ్చు, ఏంటి అని ఆలోచిస్తే నిజానికి నువ్వు చేస్తున్న నీ పాపాలన్నీ ఎక్కడికి వెళ్తున్నాయి? అవును కదా, నువ్వు చేస్తున్న పాపాలన్నీ ఎవరు తీసివేస్తున్నారు? నువ్వు చేసిన పాపాలు ఈరోజే నువ్వు మరణిస్తే నీకు పాప పెట్టిపోతుంది. ఈరోజే నీకు పరిస్థితులు యాక్సిడెంట్ అవ్వచ్చు, లేకపోతే గుండె పోయకపోవచ్చు. కానీ తెలియదు కదా, మరణం ఎలా వస్తుందో మనకు తెలియదు, మరణం ఎలా సంభవిస్తుందో మనకు తెలియదు. ఈ దినం మనకి కాదు, రేపటి దినం మనకి కాదు. బైబిల్ చెప్పిన ప్రకారం ఏంటంటే 2000 సంవత్సరం క్రితం ఆయన మన కోసం వచ్చినాడు. ఆయన దేని కోసం వచ్చినాడంటే కేవలం చనిపోవడానికే వచ్చింది. ఎందుకు చనిపోవడానికి వచ్చినాడంటే మన పాపాల కోసం చనిపోవడానికి ఆయన వచ్చింది. కావున ఈరోజు నువ్వు చనిపోతే నీ పాపాలన్నీ నువ్వు క్షమించబడితే చనిపోతే నరకానికే వెళ్తావు. కావున అలాగే యేసుక్రీస్తు ఏం చెప్తున్నాడంటే నీ యొక్క పాపాలన్నీ కూడా నేను కొట్టివేస్తున్నాను. నీకు పాపం కోసం నేను శిలువయాగమయ్యాను. ఈరోజు నీ పాపం కోసం నేను ముళ్ళు కిరీటం ధరించాను. ఈరోజు నీ పాపం కోసం నువ్వు వేసుకున్నాను, ఎన్నో నిందలు పడ్డాను. ఈరోజు చూసుకున్నట్లయితే మనుషులుగా మనల్ని వదిలిపెట్టచ్చేమో. ఈరోజు చూసుకున్నట్లయితే నువ్వు చనిపోయిన తర్వాత ఏ డబ్బు నీతో రాదు, నువ్వు చనిపోయిన తర్వాత ఏ పేరు నీకు రాదు. ఈరోజు డబ్బు ఉన్నా కూడా రోగం అనేది డబ్బు ఉన్న వాళ్ళకే వస్తున్నా, అందరికీ వస్తుంది. కావున ఏమన్నానంటే ఈరోజు డబ్బు ఎంత ఉన్నా లేకున్నా కానీ మీకు పాపం నుంచి ఎవరైతే మీ పాపాలన్నీ కొట్టివేస్తారో అని జన్మది. ఈరోజు బైబిల్ చెప్పిన ప్రకారం ఏంటంటే ఈ పాపాలన్నీ కూడా మన కోసం యేసు ప్రభువు వచ్చి ఉన్నాడు. ఆయనే సత్యము జీవము మార్గమై ఉన్నాడు. కావున ఆయన గొప్ప దేవుడు. ఈ భూమి ఆకాశం గతించును, కానీ ప్రభువైన యేసుక్రీస్తు మాటలు విన్నది గతించవు. ఈరోజు చూస్తున్నట్లయితే ఎంతోమంది బైబిల్ చదివిన వాళ్ళ జీవితాలు మారి ఉన్నాయి. ఈరోజు ఇంకా సైంటిస్టు కూడా ఏం పరిశోధిస్తున్నామంటే కొన్ని వేల కోట్లు మనిషి చనిపోకుండా చేస్తున్నాడు. కానీ అది జరగని విషయం. ఎందుకనంటే చెప్పండి, ఆనాడు అపోస్తలుల పౌలు చెప్పినట్లు ప్రభువా యేసు తండ్రి ఏ సంబంధమైన తండ్రి సువార్త చేసినట్టు ఈరోజు ప్రభువా యేసు తండ్రి వాణిని లెక్క చేయకుండా ప్రభువా యేసు తండ్రి ఈ యొక్క సువార్త చెప్పిన మాటలన్నీ కూడా వాడు వెనుగిట్లో పెట్టుకొని ప్రభువా యేసు తండ్రి ఒక రక్షణ దినం ఈరోజే కార్యం మీకు సహాయం ఇచ్చాను. అదేవిధంగా ప్రభుత్వాన్ని ప్రార్థిస్తున్నాను. ఈ వాతావరణం అంతా కూడా ప్రభు నీ చేతులకు అప్పచెప్తున్నాను ప్రభువా యేసు తండ్రి. అయా మరుగా నీ చేతులకు అప్పచెప్తుండగా ప్రభువా యేసు తండ్రి నేను చెప్పే సువార్త వాళ్ళకి అంగీకరించడానికి సహాయం చేయమని అన్నిటి విషయాలు మీరు తోడుని సహాయం ప్రభుత్వం
Thank you.